నమస్కారం. చాలామంది ఒక మంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటారు కదా. అటువంటి వాళ్ళందరి కోసం ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చింది. ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఒక పెద్ద నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవునండి, ఇదేదో 1-2 పోస్టుల నోటిఫికేషన్ కాదు. ఏకంగా 47 రకాల రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అసిస్టెంట్ నుంచి మొదలుపెట్టి సీనియర్ అకౌంటెంట్ వరకు చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి సరిపోయే పోస్టులు ఇందులో ఉన్నాయి. మరి మొత్తం ఖాళీలెన్ని అంటారా? అక్షరాలా 173. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ టెంపరరీ కాదు, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఇది నిజంగా అభ్యర్థులకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. సరే, ఇప్పుడు ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. అసలు వీటి స్వరూపమేంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ముందుగా చెప్పాలంటే ఇవి పర్మనెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏ జిల్లా వాళ్లైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఒక మంచి విషయమేంటో తెలుసా? ఇది కేవలం హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకే కాదు. చూడండి, 10వ తరగతి పాసైన వాళ్ల దగ్గర్నుంచి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఆ పైన చదువుకున్న వాళ్ల వరకు దాదాపు అందరికీ ఏదో ఒక ఉద్యోగం ఉండేలా ఈ నోటిఫికేషన్ డిజైన్ చేశారు. ఓకే, మొత్తం 173 ఖాళీలు అన్నారు కదా. మరి వీటిని ఎలా విభజించారు? ఆ వర్గీకరణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా ఈ పోస్టులన్నింటినీ గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఇంకా గ్రూప్ సి ఇలా 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఈ టేబుల్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. గ్రూప్ ఏ పోస్టులు ఇవి చాలా హై లెవెల్ పోస్టులు, వీటికి ఉన్నత డిగ్రీలు కావాలి. ఇక గ్రూప్ బీకొస్తే డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. కానీ మనలో చాలామంది టార్గెట్ చేసేది గ్రూప్ సి పోస్టులు. వీటికి 10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు, అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే నోటిఫికేషన్లో ఉన్న అన్ని పోస్టులకి ఒకే రకమైన క్వాలిఫికేషన్, ఒకే రకమైన సెలక్షన్ ప్రాసెస్ ఉండదు. ఒక్కో పోస్టుకు ఒక్కోలా ఉంటుంది. అభ్యర్థులు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారనే దాన్ని బట్టి ఈ రూల్స్ అన్నీ మారిపోతాయి. అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కొన్ని పోస్టులకు జస్ట్ ఒక రాత పరీక్ష రాస్తే సరిపోతుంది. కానీ లోవర్ డివిజన్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి కదా, వాటికి రిటన్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. అంటే టైపింగ్ టెస్ట్ లాంటివి అనమాట. ఇక గ్రూప్ ఏ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ బేస్డ్ మీద సెలెక్ట్ చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు చాలామంది అప్లై చేసే లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ పోస్ట్ ఉంది కదా, దానికి ఇంటర్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు టైపింగ్ స్కిల్స్ కంపల్సరీ. అదే ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ తీసుకుంటే దానికి సంబంధిత సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ చేసుండాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్రతి పోస్టుకు స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయంది. ఇక వయసు విషయానికి వస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఇక దివ్యాంగులకైతే వాళ్ల కేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సరే, ఇప్పటిదాకా క్వాలిఫికేషన్స్, సెలక్షన్ ప్రాసెస్ చూసాం కదా. ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అవేంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ఇంకా అప్లికేషన్ ఫీజుల వివరాలు. వీటిని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు మొదలవుతాయంటే అక్టోబర్ 27న. ఇక చివరి తేదీ వచ్చేసి నవంబర్ 16. సరిగ్గా ఆ రోజు అర్ధరాత్రితో లింక్ క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడూ చెప్పేదే, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చెయ్యొద్దు. సర్వర్ బిజీ అవ్వచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు. అందుకే ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది. ఇక ఫీజుల విషయానికి వస్తే ఇది అప్లై చేసే పోస్ట్ యొక్క పే లెవెల్ని బట్టి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు లెవెల్ 2 నుంచి 5 వరకు ఉన్న పోస్టులకి 1000 రూపాయలు, లెవెల్ 6, 7 పోస్టులకి 1200, ఇక లెవెల్ 10 నుంచి 12 వరకు ఉన్న హై లెవెల్ పోస్టులకి 1500 రూపాయలు ఫీజు కట్టాలి. ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, దివ్యాంగులకు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కు వీళ్లందరికీ ఫీజు నుంచి పూర్తి మినహాయింపుంది.
సరే, ఫీజుల గురించి తెలిసింది కదా. మరి ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే చెయ్యాలి. సో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చెయ్యాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ ఎన్సీఆర్టీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ని చాలా జాగ్రత్తగా తప్పు లేకుండా ఫిల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అంటే ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్స్ ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫీజు వర్తించేవాళ్లు ఆన్లైన్లోనే పేమెంట్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కడమే. అంతే. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. అప్లై చేసేశాం కదా అని వదిలేయకూడదు. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, స్కిల్ టెస్ట్ ఎప్పుడుంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలాంటి అన్ని అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అధికారిక వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. ఇదే ఆఫీషియల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నిజంగా ఒక భారీ నోటిఫికేషన్. ఇన్ని రకాల పోస్టులతో, అదీ కూడా పర్మనెంట్ జాబ్స్తో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. ఇది చాలా రేర్. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మన ముందున్నాయి. ఎవరి క్వాలిఫికేషన్కి ఏ పోస్టు సెట్ అవుతుంది, ఎవరి లక్ష్యాలకు ఇది సరిపోతుంది అనేది ఆలోచించుకోవాలి. ఈ అద్భుతమైన అవకాశం ఒకరి భవిష్యత్తును మార్చగలదా? తదుపరి అడుగు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి.